మంగళగిరిలో దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమాలు జరిగాయి. రిపోర్ట్. మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు బొల్లా రాజారావు, కాకర్లమూడి దుర్గారావు, జంగం నరసింహారావు, లేళ్ల సురేష్, జమ్ముల శ్రీనివాసరావు, దాసరి ప్రియానందం, పివి స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య గారు 105వ జయంతి ఈ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి టౌన్లో అంబేద్కర్ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ రోజున మన డివిఎంసీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబరు మన కాకర్లమూడి దుర్గారావు గారి అధ్యక్షతన ఈ రోజున ఎస్సీ నాయకులు మంగళగిరి టౌన్లో ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా ఈ రోజున చేరి మరి దామోదరం సంజీవయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నెవాళ్ళు అర్పించడం జరిగింది. మరి కేంద్రంలో 2 సార్లు కార్మిక శాఖ మంత్రిగా చేశాడు. మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 2 సార్లు చేశాడు. మరి ఏఐసిసి ప్రెసిడెంట్ 2 సార్లు చేసి, అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 2 సార్లు చేసి మరి ఆంధ్రప్రదేశ్కి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరిగింది. ఈ భారతదేశంలోనే మరి దళితులు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భం ఆయనదే. మరి ఆయన ముఖ్యమంత్రి గుండా 2 సంవత్సరాల్లో కూడా మరి సామాన్య ప్రజలకు పెన్షన్ పథకాన్ని ఇచ్చాడు. అలాగే ఉద్యోగులు అవినీతికి పాల్గొంటే ఆ రోజుల్లో వారికి ఏసీబీ వాళ్ళ అధికారులు అనేది చట్టం కూడా చేశాడు. అలాగే కార్మికులకి మరి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ సౌకర్యం ఉండాలి, ప్రావిడెంట్ ఫండ్ ఉండాలి, మరి హాస్పిటల్లో ఉచిత వైద్యం ఉండాలని చెప్పేసి మరి అలాగే దళితులకి భూములు అసైన్డ్ ల్యాండ్స్ మనిషికి ఎకరం చొప్పున 1,00,000 ఎకరాల పైనే ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూములను పంపిణీ చేయటం జరిగింది. ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవారికి కూడా 60-50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలనే పథకాన్ని పెట్టింది కూడా ఆయనే ప్రవేశపెట్టాడు. మిత్రులారా, ఈరోజు దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా మంగళగిరిలో ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్లో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు పెద్దలు సంజీవయ్య గారి పాలనా విధానం గురించి. సంజీవయ్య గారు ఒక సత్యాన్వేషణ సిద్ధాంతం గల్లవాళ్ళు. ఈ దేశంలో అసమానతలను తొలగించి సమానత్వం అనే ఒక రాజకీయ విఘ్నతనే ప్రదర్శించబడుతుంది. దాంట్లో తన పాత్రను పోషించిన వాళ్ళు. సమాజంలో ఉన్న బాధలను అందరికీ తెలుసు, అందరూ చదువుకున్నారు. కానీ వాటి మార్పుని నిర్దేశించి దానికి ప్రత్యేకమైన రాజకీయ చేయగల వాళ్ళు కొంతమంది ఏమంటారు. అలాంటి వ్యక్తుల్లో సంజీవయ్య గారు కూడా ఒకళ్ళు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళలో సంజీవయ్య గారు లాంటి నైతికత కలిగిన రాజనీతిజ్ఞుడు లేడని ప్రకటించక తప్పదు. మిత్రులారా, ఈ సమాజంలో ఉన్న తన సామాజిక వర్గానికే కాదు మొత్తం సామాజిక వర్గానికి న్యాయం జరగగలగాలని అనేది ఒక ఆర్టికల్ని ప్రతిపాదించి మొత్తం సామాజిక వ్యవస్థ మార్పు కోసం పనిచేసిన సామాజిక తాత్వికుడు. ఆయన్ని స్మరించుకోవటం, ఆయన పేరు మీద అనేక రాజకీయ కార్యక్రమాలు చేయటం రాజకీయ నాయకులకే ఘనత వస్తుంది తప్ప ఆయనకు కాదు. ఆయన విస్మరిస్తే ఆయన విస్మరించిన అసమానత్వంతో కూడిన అవహేళన కూడా మీ మీద పడుతుందని ఈనాటి పాలకులకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి కమాండెంట్ నగేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వెనకటి కాలంలో ఎంత గొప్పగా బతికే వాళ్ళు, ఎన్ని వాల్యూస్ ఉండేవి, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎంత పరితపించేవాళ్ళు అనే దానికి ఆ మాట. అంటే తల్లితో కూడా అతను ఏంటి, ఏమొస్తుంది, ఎలా ఉంటాడు, అతను సీఎం అయిన తర్వాత అప్పుడు మంత్రి అతను అయినా కూడా వాళ్ళ జీవన కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటూ ఉండేది ముఖ్యమంత్రి గారి తల్లి. అదే కాబట్టి నేను మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నేను సిఎస్ఓ అయిన తర్వాత సీఎం గారు అప్పుడే అపోజిషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత నానవారిపల్లి వెళ్ళారు. నానవారిపల్లి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అన్ని ఎప్పుడు చూడలేదంట. ఒకసారి విలేజ్ మొత్తం తిరుగుదాం అనేసి ఊరికి మార్నింగ్ బయలుదేరారు సార్. వెళ్తే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మమ్మ గారు బ్రతికున్నారు. ఆ ఇంట్లో 40 వాట్స్ బల్బు ఉంది, ట్యూబ్లైట్స్ లేవు. అంటే ఇది ఎప్పుడో చరిత్ర కాదు, అప్పుడు చరిత్ర అలా ఉంది, ఇప్పుడు చరిత్ర. రాజకీయాలుగా పొలిటికల్గా ఎవరిని ఏమైనా విమర్శించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ బట్ వీళ్ళందరూ మహానుభావులు. వాళ్ళ యొక్క జీవితాలు గొప్ప స్ఫూర్తిదాయకం. ఎస్,
ఇవన్నీ మనము వాళ్ళంతేలే వీళ్ళింతేలే మనకు తెలీదా వాళ్ళెట్లా చేశారు వీళ్ళెట్లా చేశారు అనేసి దాన్ని సింప్లిఫై చేసుకొని మనం డిబేట్ అయిపోవడానికి మనం డిబేట్ అయ్యడానికి ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళని లేదా ఎంతమంది చూడలేదు